ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా రైతులకు ఊహించని శుభవార్తనైతే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారైతే ప్రకటించారండి. ఏందిరా చెప్పడం బాగా చెప్పట్లేదా? ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 46.73 లక్షల మంది రైతుల ఖాతాలలోకి నేరుగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 2026వ సంవత్సరానికి సంబంధించిన మొట్టమొదటి విడతను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తేదీని ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ యొక్క నేపథ్యంలో మనకు ఏ తేదీన ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఖాతాలోకి రాబోతున్నాయి, అలాగే వీటితో పాటు మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా రైతులకు 4,000 రూపాయల చొప్పున కొంతమంది ఖాతాలలోకి అయితే వస్తాయండి. సో ఎవరెవరికి ఈ డబ్బులు ఇలా వస్తాయి అనే విషయంతో పాటుగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గారు ప్రకటించినటువంటి విధి విధానాల ప్రకారం ఒక్కొక్కరికి ₹1,00,000 వరకు రుణమాఫీని త్వరలో ప్రతిపాదించే అంశం పైన కేంద్ర ప్రభుత్వం శుభవార్తనైతే ఒకటి అందించింది. సో రైతులకు సంబంధించి ఈ వీడియోలో 3 బెనిఫిట్లను అయితే నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 3 బెనిఫిట్స్ అనేటివి ఏ తేదీలలో మనకు అమలు కాబోతున్నాయి, ఏ తేదీలలో ఎవరెవరు రైతులు వీటికి సంబంధించి అర్హత సాధిస్తారు, ఎలాంటి అర్హులను మాత్రమే ఈ యొక్క పథకానికి అర్హులుగా కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తుంది, మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా కొంతమందికి ఈసారి ₹5,000 మాత్రమే రాబోతున్నాయి. సో ఎందుకు అలాగా, కొంతమందికి ₹7,000 వస్తాయి కదా, ఇవన్నీ కూడా మీకు క్లారిటీగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు. ఒకవేళ మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్ళారంటే మీరు వీడియోలో కన్ఫ్యూజన్లో పడతారు. సో మీకు అర్థం కాదు, మ్యాటర్ అనేది ఒక ఫ్లోలో వెళ్తుంటుంది కాబట్టి క్లారిటీగా మీరు మొత్తంగా చూస్తే మీకు విషయం అయితే క్లారిటీగా అర్థమైపోతుంది. ఇన్ కేస్ ఒకవేళ మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్ళారంటే మధ్య మధ్యలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఎగిరిపోతాయి. వాటి వల్ల మీరు ఈ పథకానికి బెనిఫిట్ అనేది లేకుండా ఆగిపోయే ప్రమాదం అయితే ఉంటుంది. కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని మీరు క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన కనుక ట్యాప్ చేశారనుకోండి, ఏ చిన్న అప్డేట్ అయినా సరే మన యొక్క కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అయినా సరే మరియు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి అయినా సరే, ముఖ్యంగా రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందు ఈజీగా మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి వెంటనే ఆ పని అయితే చేయండి. దయచేసి వీడియోని మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో చాలామంది రైతులు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకంతో పాటు పీఎం కిసాన్ అలాగే ₹1,00,000 రుణమాఫీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో వారందరికి కూడా ఈ వీడియోని మీరు షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని అయితే తెలుసుకుంటారు. సో కాబట్టి దయచేసి వీడియోని షేర్ అయితే చేయండి. మన యొక్క కేంద్రం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మరియు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్ వచ్చినా సరే ఖచ్చితంగా మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. కాబట్టి వారికి కూడా మీరు షేర్ చేసేటప్పుడు ఛానల్ని ఫాలో అవ్వమని చెప్పండి, అంటే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు సంబంధించి ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో చాలా ప్రాముఖ్యమైన పథకమే అన్నదాత సుఖీభవ. ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి, అంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే 46.73 లక్షల మంది రైతుల ఖాతాలలోకి అన్నదాత సుఖీభవ పథకం కింద నేరుగా ₹6,400 కోట్ల కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి నేరుగా అర్హుల ఖాతాలలోకి వేస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఇప్పుడు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద ఒక్కొక్క రైతుకి నేరుగా ₹2,000 చొప్పున ప్రతి విడతలో సంవత్సర కాలంలో 3 విడతల రూపంలో ₹6,000 అందిస్తూ వస్తుంది. అయితే మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ప్లస్ రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఏపీలో ఉన్నటువంటి రైతులకి ₹20,000 ఇస్తారు. ఈ ₹20,000 అనేది ఒక విడతలో కాకుండా 3 విడతల రూపంలో ఒక్కొక్క రైతుకైతే వస్తుంది. సో ఇందులో ₹20,000 కాకుండా కొంతమందికి ₹14,000 మాత్రమే వస్తాయి. వీళ్ళు ఎవరంటే కౌలు రైతులు. సో కౌలు రైతులు, అలాగే కౌలు రైతులతో పాటు సొంత భూమి కలిగిన 5-10 ఎకరాల పైన భూమి కలిగినటువంటి వారు, 5-10 ఎకరాల లోపల ఎవరికైతే భూమి ఉంటుందో అటువంటి రైతులందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే డబ్బులు రైతు భరోసా కింద వస్తాయి.
కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు ఎవరికొస్తాయంటే, సొంత భూమి కలిగి ఉన్న రైతులకు, అలాగే సొంత భూమి కూడా 5 ఎకరాల కంటే తక్కువ ఉండాలి. సో, మనకు ఒక 10 సెంట్ల నుంచి డైరెక్ట్‌గా 5 ఎకరాల కంటే తక్కువుండాలి. అప్పుడు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులొస్తాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులొస్తాయి. సో, రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద రూ. 14,000 ఇస్తుంది. సో, కేంద్ర ప్రభుత్వం రూ. 6,000 ఇస్తుంది. ఈ యొక్క రూ. 6,000 ప్లస్ రూ. 14,000 టోటల్‌గా రూ. 20,000 వరకు ఒక ఏడాదిలో రైతు 3 దఫాలుగా నేరుగా రైతుల యొక్క ఖాతాలలోకి డీబీటీ పద్ధతిలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులను విడుదల చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ డబ్బులనేది మనకు రావాలి అంటే మన దగ్గర కొన్ని అర్హతలనేటివి ఉండాలి. వాటిలో భాగంగానే ఇప్పటివరకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 22 విడతల డబ్బులను విడుదల చేసింది. తాజాగా 23వ విడతకు సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మనకు శుభవార్తనందించింది. మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ శుభవార్త ఆధారంగా ఇప్పుడు ఎవరైతే ఈకేవైసీ కారణంగా 22వ విడత డబ్బులనేది వారి ఖాతాల్లోకి పడకుండా ఆగిపోయి ఉన్నాయో, వారు ఈకేవైసీ చేసుకుంటే 22వ విడతతో పాటు 23వ విడత కూడా 2 కలిపి రూ. 4,000 వరకు అటువంటి రైతుల ఖాతాలకైతే రాబోతున్నాయి. మరియు రాష్ట్ర ప్రభుత్వం తొలి విడత కింద రూ. 5,000 విడుదల చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేటప్పుడే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత కింద మనకు రూ. 2,000 విడుదల చేస్తుంది. సో, అంటే రైతులకు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రైతులకు ఒకేసారి కేంద్ర ప్రభుత్వం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000 టోటల్‌గా రూ. 7,000 వరకు బెనిఫిట్ అయితే వస్తుంది. కాబట్టి మీరు ఈ యొక్క పథకానికి సంబంధించి ఇప్పటి వరకు ఈకేవైసీ గనక చేసుకోకపోతే దయచేసి ఈకేవైసీని కంప్లీట్ చేసుకోండి. అలాగే మీకు ఈ పథకానికి సంబంధించి కొత్తగా పట్టాదారు పాస్‌బుక్ వచ్చుంటే, ఈ కొత్తగా తీసుకున్న పట్టాదారు పాస్‌బుక్‌కి వెబ్ ల్యాండింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోండి. వెబ్ ల్యాండింగ్ అంటే మీ వీఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మా ఆధార్‌కి మా యొక్క భూమికి లింక్ అనేది కావాలండి అని చెప్పి అడగండి. మరి వేరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏమిటంటే, మన యొక్క కేంద్ర ప్రభుత్వం రూ. 1,00,000 వరకు రుణమాఫీకి అయితే మనకు శుభవార్తనైతే అందించింది. ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ప్రస్తుతం ఇస్తున్నటువంటి రూ. 6,000ను డైరెక్ట్‌గా రూ. 10,000 వరకు పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి అనేక వినతులు వెళ్ళినటువంటి నేపథ్యంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం మోదీ 3.0 పథకం కింద బీజేపీ పాలిత ప్రాంతాలలో రుణమాఫీనైతే చేస్తున్నారు. మన పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడులో కూడా 50,000 వరకు రుణమాఫీని 3 దఫాలుగా మన యొక్క పక్క రాష్ట్రమైనటువంటి సీఎం గారు అంటే దళపతి విజయ్ గారు సో మనకు ఈ యొక్క రైతులు ఎవరైతే ఉన్నారో వారి రాష్ట్రంలో టీఎన్ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు రుణమాఫీని కూడా ప్రతిపాదించారు. ఇప్పటికే బీజేపీ పాలిత ప్రాంతాలలో రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు సో ఎల్ నిల్లో అనే ప్రభావంతో ఈసారి వర్షాలనేటివి తక్కువగా పడతాయంట. ఆంధ్రాలో కావచ్చు, ప్లస్ మనకు తెలంగాణలో కావచ్చు, దేశవ్యాప్తంగా అంటే భారతదేశ వ్యాప్తంగా ఈ ఎల్ నిల్లో అనే ఒక సూర్యరశ్మి అంటే మనకు ఆకాశానికి సంబంధించినటువంటి వెదర్‌కి సంబంధించినటువంటి అప్డేట్స్ ప్రకారంగా చూసుకున్నా గానీ, సో ఈ ఎల్ నిలో అనే దానిపైన ఆధారపడి తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది. నైరుతి రుతుపవనాలు సకాలంలో వచ్చినా సరే, జూన్ మొదటి వారంలో వచ్చినా సరే తక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ విశ్లేషకులు, వాతావరణ శాఖ అయితే మనకు ఐఎండీ అయితే వివరాలు వెల్లడించడంతో రైతులకు ఆందోళన కలగకుండా, వారికి ఎటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం కోసం మన యొక్క కేంద్ర ప్రభుత్వం రూ. 1,00,000 వరకు రుణమాఫీ అయితే ప్రతిపాదించబోతుందండి. సో ఈ రూ. 1,00,000 రుణమాఫీ అనేది మనకు కొన్ని లీక్స్ అయితే వచ్చాయి. వాటి నుంచి మనం వచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం చూస్తే ఎవరైతే జెన్యూన్‌గా రుణం తీసుకొని సకాలంలో తిరిగి చెల్లిస్తూ ఉంటారో బ్యాంకులకు అటువంటి వారికి మరీ ముఖ్యంగా పీఎం కిసాన్ అర్హులకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. రూ. 1,00,000 కంటే మీరు ఎక్కువ రుణం గనక బ్యాంకుల నుంచి తీసుకొని ఉంటే సో ఆ యొక్క రుణంకి ఎక్కువగా ఉన్నటువంటి అమౌంట్‌ని మీరు చెల్లించేస్తే రూ. 1,00,000 వరకు కేంద్ర ప్రభుత్వం మీకైతే కల్పిస్తుంది. సో ఇక మనకు వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఈ పథకం కింద అర్హత సాధించాలి అంటే రుణమాఫీ మీకు రావాలి అంటే మరియు పీఎం కిసాన్ డబ్బులు రావాలన్నా, రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు రావాలన్నా, మీకు రైతులకు సంబంధించి ఏ ఒక్క బెనిఫిట్ అన్నా మీకు రావాలి అనంటే మీరు ఖచ్చితంగా రైతు గుర్తింపు నమోదు సంఖ్యకైతే మీరు అప్లై చేసుకోవాలి. సో మీకు రైతు గుర్తింపు కార్డ్ అయితే ఉండాలి. సో దానికి సంబంధించి మీరేం చేయాలంటే
మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్‌కి మీ యొక్క ఆధార్ కార్డు జెరాక్స్, అదే మీ ఆధార్ కార్డ్‌కి సంబంధించినటువంటి లింక్ అయిన ఫోన్ నంబరు, అలాగే దాంతో పాటు పట్టాదారు పాస్‌బుక్ ఇవి 3 తీసుకెళ్ళి మీరు రైతు గుర్తింపు నమోదు సంఖ్యకైతే మీరు అప్లై చేసుకోండి. ఇవి గనక మీరు అప్లై చేసుకుంటే ఇక ఎటువంటి ప్రాబ్లమ్ అయితే మీకు ఉండదు. డైరెక్ట్‌గా ఈ యొక్క రైతు గుర్తింపు నమోదు సంఖ్య మీకుంటే సరిపోతుంది. మీకు పంట నష్ట పరిహారం కానీ, పీఎం కిసాన్ గానీ, ఈ రుణమాఫీ గానీ, ఇవన్నీ గూడా మీకు సకాలంలో అయితే వస్తాయి. దీనికి సంబంధించి మీరు అగ్రికల్చర్ ఆఫీస్‌కి వెళ్లి ఒకసారి రైతు గుర్తింపు నమోదు సంఖ్యకి మేము అప్లై చేసుకోవాలని చెప్పండి. సో, మీకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది మీకు చేసి మీకు ఒక గుర్తింపు నమోదు సంఖ్య అయితే ఇస్తారు. సో, రీసెంట్‌లీ చాలామందికి కూడా చేశారు. వెళ్ళేటప్పుడు మీకు ఇప్పుడు కొత్తగా ఇచ్చినటువంటి బుక్ అయితే తీసుకెళ్ళండి. సో, కొంతమందికి ఇప్పుడు రాజముద్రతో కూడినటువంటి కొత్త పాస్‌బుక్కులను టీడీపీ గవర్నమెంట్ అయితే మనకు పంపిణీ చేసింది, డిస్ట్రిబ్యూషన్ చేసింది. సో, ఆ బుక్కు మీ దగ్గరున్న ప్రాబ్లమ్ లేదు. ఒకవేళ ఆ బుక్ కాకుండా లాస్ట్ గవర్నమెంట్‌లో మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ యొక్క కొత్త బుక్ ఏదైనా సరే కొత్తగా ఇచ్చిన పాస్‌బుక్ ఉంటేనే మీకు పని జరుగుతుంది. పాత బుక్కులు తీసుకెళ్తే మీకు పని జరగదు. కాబట్టి కొత్త బుక్‌ని తీసుకొని మీరు వెళ్ళండి. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత, అలాగే అన్నదాత సుఖీభవ మనకు మొదటి విడత 2026 సంవత్సరానికి సంబంధించినటువంటి మొదటి విడత అయితే మనకు విడుదల చేస్తుంది. ఈ డబ్బులొచ్చేసి మనకు వచ్చే నెల మొదటి వారంలోనే విడుదల చేయాలని, అనంతరం మనకు వచ్చే నెల మూడో వారంలో రుణమాఫీకి ప్రక్రియలైతే సిద్ధం చేయాలని, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఊహించని గుడ్ న్యూస్ అయితే ఈ విధంగా రావడం జరిగిందండి. ఈ పథకాలకు సంబంధించి ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్‌గా మీరు మన ఛానల్‌ని వాచ్ చేస్తుండండి. వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా షేర్ అయితే చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.